సో ద టీచర్స్ బ్లూ ప్రింట్. మనం ఒక టీచర్ అవ్వాలంటే దానికోసం కష్టపడతాం. సో ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావచ్చు, ఎథికలీ బ్యాలెన్స్ ఉండడం కావచ్చు, ఒక డిగ్నిటీ కావచ్చు, లేకపోతే ఇంటరాక్షన్ కావచ్చు, ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎన్నో ఆస్పెక్ట్స్ అనేది కంబైన్ అయింది. కానీ ఒక స్ట్రక్చర్, ఒక ప్యాటర్న్ అనేది టీచర్కి చాలా ముఖ్యం. సో ఆ టీచర్కి కావాల్సిన విధంగా మనం డెవలప్ చేయొచ్చు, ఎలా తీసుకెళ్తే ఇంటరాక్టివ్ మోడ్లో బాగుంటాం, అదేవిధంగా పిల్లల్లో ఉన్న వీక్నెసెస్ని ఓవర్కమ్ చేయగలం అనేది మనం తెలుసుకోవచ్చు త్రూ దిస్ ద టీచర్స్ బ్లూ ప్రింట్. కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, సో దానివల్ల టీచర్స్ ఎలా వాళ్ళు ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు పిల్లలతో ఏ విధంగా వాళ్ళు గ్రో అయ్యేవాళ్ళు, పిల్లలకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అయ్యేది అని తెలుసుకుందాం. ఫస్ట్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అంటే, ఒకే ఒక గురువు ఉండేవారు ఆ గ్రామం. ఆ గురువు తన ఇంటికి పిల్లలందరినీ పిలిపించి బోధించేవాడు. సో ఇది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని గురుకుల్ అని ఒక పేరు పెట్టారు ఎడ్యుకేషన్ సిస్టమ్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. తర్వాత లార్డ్ థామస్ వారింగ్టన్, ఈయన 1830లో ఇంట్రడ్యూస్ చేసిన మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే స్పెసిఫిక్ గా స్కూల్లో పిల్లలందరినీ పిలిపించి ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళని ఒక స్ట్రక్చర్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం గమనిస్తే, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒకే టీచర్ ఉండేవారు. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మల్టిపుల్ టీచర్స్ అండ్ యాజ్ వెల్ as మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉండేవి మోడర్న్ ఎడ్యుకేషన్. అదే విధంగా ఒకే టీచర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బోధించేటప్పుడు పిల్లలతో అక్కడ సబ్జెక్ట్స్ ఉండేవి, లైక్ ఫిలాసఫీ, ఎథిక్స్, వాల్యూస్, మెటాఫిజిక్స్ అని ఉండేవి. ఇటువంటి కాన్సెప్ట్స్ ని మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తొలగించిన ఇటువంటి సబ్జెక్ట్స్ దాన్ని కాకుండా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద ఫోకస్ చేసేవారు. అలా ఎవాల్వ్ అయింది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. తర్వాత మనకు లిటరసీ రేట్ తెలుసుకుందాం. 1900 చూస్తే మన యొక్క ఇండియన్ లిటరసీ రేట్ వచ్చేసి 2% ఉంటాం. బికాస్ మీన్ టైం బ్రిటిషర్స్ వాళ్ళు ఉన్నప్పుడు మనకి అక్కడంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా అంటే, అండ్ పీపుల్ వచ్చేసి కాస్త అన్ఎడ్యుకేటెడ్ గా ఉండేవాళ్ళు. అవేర్నెస్ ఇద్దామంటే కూడా అంతా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కదా ఆ టైంలో. సో 2% వరకు ఉండేది. కొన్ని చేంజెస్ చేయడం వల్ల అట్లీస్ట్ 1947 అంటే 1950లో చూస్తే ద పర్సెంటేజ్ ఇస్ లిటిల్ బిట్ మోర్, అంటే 18% వరకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇనిషియేట్ చేసిన ప్యాటర్న్ కావచ్చు బ్రిటిషర్స్. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చేసి ఇనిషియేట్ చేసినారు ఇటువంటి ప్రోగ్రామ్స్ ని, అంటే లైక్ కమిషన్స్, ఎడ్యుకేషన్ కమిషన్ గా కొన్ని పాలసీస్ తీసుకొని వచ్చేసి ప్యాటర్న్ స్ట్రక్చర్ ని ఫామ్ చేసి ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి ఒక ప్యాటర్న్ ని ఇనిషియేట్ చేసినారు. దాని తర్వాత వచ్చేసి డెవలప్ అయింది 1992 వరకు. 1992 వరకు 54% లిటరసీ రేట్, అంటే హ్యూజ్ పర్సెంటేజ్ పెరిగింది. అంటే అందరిలో అవేర్నెస్ వచ్చింది. అదే విధంగా వచ్చేసి ఏ విధంగా వాళ్ళని టీచ్ చేయాలి, అదే విధంగా పిల్లల్లో అవేర్నెస్ ఏ విధంగా తీసుకురావాలనేది ప్రతి ఒక్కటి బాగా ప్రాపర్ గా తీసుకొచ్చినారు. చాలా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది. దట్స్ ఎ వెరీ గుడ్. కానీ ఈ టైం పీరియడ్ లో 1992 నుంచి 2011 ఈ గ్యాప్ పీరియడ్ లో చూస్తే ఒకటి ఎంటర్ అయింది. ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా ఏదైనా? ఎడ్యుకేషన్ సిస్టమ్, కాంపిటీషన్ అనేది ఎంటర్ అయింది. అప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఫామ్ అయింది చాలా వరకు. అక్కడ ఏమైందంటే కాంపిటీషన్ ఎంటర్ అవడం వల్ల చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు జరగడం, అదే విధంగా వచ్చేసి ఒక్కొక్కరు ఒక విధంగా, అంటే వేరే వేరే దేశాల నుంచి సేకరించిన డేటాని తీసుకుని వచ్చేసి వాళ్ళతో బోధించడం, అంటే వేరే వేరే టెక్నిక్స్ ని అప్లై చేసి ఎలా స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ 2011 చూస్తే 74% వరకు ఇంక్రీజ్ అయింది. దట్స్ ఎ వెరీ గుడ్. యాక్చువల్లీ ఒక 60 years స్పాన్ లోనే 80 నుంచి 74 వరకు ఇంక్రీజ్ అంటే దట్స్ ఏ ఆర్డినరీ విషయం కాదండి, చాలా గొప్ప విషయం యాక్చువల్ చెప్పాలంటే. అంత ఈజీ కూడా కాదు. ఎక్కడో ఉన్న గ్రౌండెడ్ లెవెల్లో ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్ అంటే ఒకసారి తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ వే. బట్ ఇన్ కేస్ ఆఫ్ 2011 నుంచి 2023 చూస్తే మీరు ఓన్లీ 3% వరకే ఇంక్రీజ్ అయింది ఇంట్రెస్ట్ రేట్. కొంతమంది ప్రెడిక్ట్ చేస్తున్నారు 2024 వచ్చేసి 84 to 80 అనుకుంటున్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మీకు తెలుసు, చూస్తుంటారు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, చాలా మంది ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు.
యావరేజ్ వచ్చేసి 13,000 మెంబర్స్ సూసైడ్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ స్ట్రెస్, కాంపిటీషన్. సో హెవీగా అయిపోయింది కాంపిటీషన్. దానికోసం మనం వచ్చేసి చాలా చేంజెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా ట్రై చేస్తున్నారు ఎట్లాంటి చేంజెస్ చేయాల్సి వస్తుంది ఎక్కడ అని చెప్పేసి. కానీ వచ్చేసి హెవీ పాపులేషన్ వల్ల, కాంపిటీషన్ వల్ల పెరుగుతుంది. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరికి అవేర్నెస్ ఉంటుంది. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక లిటరసీ రేట్ వచ్చేసి 100%. అది బ్రిటిషర్, ఎవరైతే బ్రిటిషర్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసినారో వాళ్ళే యూకేలో వచ్చేసి ఆ ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వచ్చేసి వాళ్ళు ఇనిషియేట్ చేసిన ప్రాసెస్. ఎటువంటి చేంజెస్ వల్ల వాళ్ళు 100% లిటరసీ రేట్ వచ్చింది తెలుసుకున్నాం. స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ మాస్టరింగ్ బేసిక్ స్కిల్స్. ఒక టీచర్ ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయినప్పుడు పిల్లలతో అతను బేసిక్ స్కిల్స్ మీద ఫోకస్ చేసినప్పుడు కాస్త పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అంటే అతను అడ్వాన్స్ లెవెల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అతను మాస్టర్ చేస్తేనే అప్పుడు అతను చేయగలుగుతారు. అదే విధంగా ఎఫెక్టివ్ కేరింగ్ బై ద టీచర్. ప్రతి ఒక్క పిల్లలు ఇంపార్టెన్స్ చూపిస్తారు టీచర్. అదే విధంగా వచ్చేసి ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్. ఎవరైతే ఆ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎథిక్స్, వాల్యూస్ అండ్ ఫిలాసఫీ అండ్ మెటాఫిజిక్స్ అటువంటి మంచి సబ్జెక్ట్స్ ని తీసేసి అక్కడ మోడర్న్ సిస్టమ్ ని ఇక్కడ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్స్ మొత్తం కాంపిటీషన్ బేస్ చేసుకొని మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి అలా కాంపిటీషన్ బిల్డ్ చేసినారు కదా. అదే విధంగా వచ్చేసి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమంటే ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ ని కూడా ప్రాపర్ గా టీచ్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కరు ప్రాపర్ గా బిల్డ్ కావడం కోసం అది టీచ్ చేస్తున్నారు ఇవన్నీ. సో ఇది చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ ద మెయిన్ కోర్ పాయింట్స్ వచ్చేసి ఇవి. ఆ 100% లిటరసీ రేట్ రావడం, ప్రతి ఒక్క అమ్మాయిలో ఆ గుణాన్ని తెలుసుకొని దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎటువంటి వీక్నెసెస్ ని ఓవర్కమ్ చేయాలి, అవన్నీ ప్రాపర్ గా తెలుసుకోవచ్చు, దాని దగ్గర డీల్ చేయొచ్చు. ఇది ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వి టాక్ అబౌట్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనేది. ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే స్టార్ట్ ఎక్కడ అవుతుంది? ఇండస్ట్రీలో. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోడక్ట్ కావాలంటే? స్టార్టింగ్ రా మెటీరియల్స్ నుంచి మనం ఫిల్టర్ చేసుకొని దాని తగ్గట్టు ఒక ప్రాసెస్ తీసుకెళ్తాం. ఆ ప్రాసెస్ ని తీసుకొని వచ్చేసి ఒక ప్రోడక్ట్ చేస్తే ప్రోడక్ట్ నుంచి ప్యాకేజింగ్ అవుతారు. ఇవన్నీ ప్యాకేజింగ్ తర్వాత మళ్ళీ కస్టమర్కి వెళ్తారు. ఈ ప్రాసెస్ మీరు గమనిస్తే వర్కర్స్ ఉంటారు. 9 కి బెల్ కొడితే 1 అవర్ వరకు 1-2 అవర్స్ కంటిన్యూస్ గా వాళ్ళు ప్యాకేజెస్ చేయడం, ప్రాసెసింగ్ చేయడంలోనే పని పడతారు. బ్రేక్ ఉండదు. మళ్ళీ ఇంకోసారి బెల్ కొడతారు. బెల్ కొట్టిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు, 5 మినిట్స్ బ్రేక్, మళ్ళీ బెల్ కొడతారు, మళ్ళీ బెల్ కొట్టి మళ్ళీ పనులు దిగుతారు. ఇట్లా కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ అయితే ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏజ్ వాల్యూస్ అంటారు. అంటే ఇటువంటి వాల్యూస్ ని గుణాలు ఇవన్నీ ఏర్పడతాయి. ఎట్లా అంటే మన పర్స్పెక్టివ్ చూస్తే ఒకవేళ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు ఒక స్టూడెంట్ ఒక క్లాస్ కి వస్తున్నారంటే అతను ఎప్పుడైనా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకే పని మీద ఉంటాడు. అంటే ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి. అలా పొద్దున్నే వచ్చినాం, కూర్చున్నాం, మళ్ళీ బెల్ కొట్టినారు, ప్రేయర్ అయిపోయింది, బెల్ కొట్టినారు, కూర్చున్నాం, కూర్చున్న తర్వాత టీచర్ వచ్చినారు, పేజ్ నెంబర్ తీసి చదవండి అని చెప్పేసి, లేకుంటే ఆ టాపిక్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ బెల్ కొట్టేస్తారు, ఆగిపోయింది, మళ్ళీ వచ్చేసి వేరే టీచర్ వచ్చినారు, వేరే టీచర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వచ్చేసి వాళ్ళు చదువుకుంటారు, తర్వాత మళ్ళీ బెల్ కొడతారు, మళ్ళీ వేరే టీచర్ వస్తారు. ఇట్లా కంటిన్యూస్ గా ఒక అన్స్టేబిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? కన్సిస్టెన్సీ లేదు. కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలంటే టీచర్స్ ఎటువంటి మోడ్లో తీసుకురావాలి. అలాంటి ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉందని కాదు, అస్సలు కాదు. ఫిన్లాండ్ లోనే 100% లిటరసీ రేట్ ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫాలో అవుతుంది. కానీ మార్పు ఎక్కడ రావాలంటే వి యాజ్ ఎ టీచర్స్ ఎక్కడ ఇనిషియేట్ చేయాలి, పిల్లలతో ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే పర్ఫార్మెన్స్ రాణించగలుగుతాం, ఇవన్నీ తెలుసుకుంటాం.